హాయ్ ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ఒక్కటైతే చేసుకోవాలి. ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకి రేషన్ కార్డు నుంచి తొలగించడానికి అధికారులు అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. స్కిప్ చేయకండి, మీకు అర్థం కాదు, అందుకని నిదానంగా మొత్తం చూడండి. అప్పుడు మీకు క్లియర్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో మన వీడియో ఒకసారి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో యూట్యూబ్ ఇంకో నలుగురికి ప్రమోట్ చేస్తుంది. అలాగే మన తెలంగాణ అప్డేట్స్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా మనం అప్డేట్ ఏంటి, దాని గురించి పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అప్డేట్లు చూసుకున్నట్టయితే రేషన్ కార్డు తీసుకున్న వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు కూడా ఉన్నారు. అంతేకాదు భారీగా భూమి ఉన్నవారు కూడా రేషన్ కార్డు ఉంది. దీంతో వీరు ప్రభుత్వ పథకాలను పొందుతున్నారు. దీంతో అనర్హులను గుర్తించి వారి రేషన్ కార్డును తొలగించాలని చెప్పేసి కేంద్రం నిర్ణయించింది. అర్హత లేకున్నా అక్రమంగా రేషన్ కార్డులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకునుంది. సో క్లియర్గా అయితే వాళ్ళు చెప్తున్నారండి. సో ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే భూమి ఉందో, ఎవరైతే ట్యాక్స్ చెల్లిస్తున్నారో వాళ్ళు కూడా రేషన్ కార్డు యూజ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే సరుకులు కానీ అలాగే పథకాలకు సంబంధించి కూడా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే రేషన్ కార్డుకి అర్హులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవి సక్రమంగా అందడం లేదని చెప్పేసి అధికారులు ఫిల్టర్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు చూద్దాం. ఇందుకు సంబంధించిన నిబంధనలను మే 1 నుంచి అమలు చేయనున్నారు. అలాగే చాలామంది రేషన్ కార్డులో ఉన్నవారు లేకున్న వారి పేరుపై రేషన్ తీసుకుంటున్నారు. దీనికోసం రేషన్ ఈకేవైసీ కూడా తీసుకొచ్చారు. రాష్ట్రంలో రేషన్ కార్డులు ఈకేవైసీ ప్రక్రియ పూర్తయింది. దీంతో ఈకేవైసీ చేసుకోలేని వారు పేరును రేషన్ కార్డుల నుంచి తొలగించే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించిన నిబంధనలకు సంబంధించిన ప్రాసెస్ అనేది మే 1 నుంచి, అంటే మనకు ఈ రోజు నుంచి అధికారులు అయితే స్టార్ట్ చేస్తారండి. సో ఇక్కడ చాలామంది ఏంటంటే రేషన్ కార్డ్ డివైడ్ అయ్యి అందులో యాడ్ చేయడం అయితే, అంటే రెండు దగ్గర ఉండేటట్టుగా ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళ దానివల్ల సో ఒకే పర్సన్ 2 విధాలుగా లబ్ధి పొందే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో దీనికి సంబంధించిన ప్రాసెస్ని స్టార్ట్ చేశారు. అందుకనే ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి కూడా లాస్ట్ 2 అప్డేట్స్లో కూడా మనం చెప్పాము. ప్రభుత్వం నుంచి వాళ్ళు కూడా సో తప్పకుండా చేసుకోవాలని చెప్పేసి కూడా అప్డేట్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వాళ్లను రేషన్ కార్డు నుంచి తొలగించడానికైతే అధికారులు అయితే ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే మనకు కొత్త రేషన్ కార్డులు విడుదల చేసే లోపలే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే అవుతుందండి. సో ఎందుకంటే ప్రజెంట్ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇంకా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరూ, అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో రేషన్ కార్డుకు సంబంధించి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కానీ అలాగే కొందరు యాడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా తప్పకుండా ఈకేవైసీ అయితే చేసుకోండి. ఆల్రెడీ డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తారో లేదో మాకు తెలీదు. సో మీకు దగ్గరగా ఉన్న రేషన్ షాప్స్ ఏదైతే ఉంటాయో, రేషన్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వెళ్ళి ఈకేవైసీ అయితే చేసుకోండి. సో ఎందుకంటే ఈకేవైసీ లేని వాళ్ళని ఈ రేషన్ కార్డు నుంచి తొలగించడానికి ప్రభుత్వం ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. అలాగే దీనికి సంబంధించిన నిబంధనలు కూడా మే 1 నుంచి అమలు చేస్తారని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు. నెక్స్ట్ మనకు రేషన్ కార్డు ఎప్పుడు విడుదల చేసే ఛాన్స్ అయితే ఉంది అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధమవుతుంది. ఇప్పటికే ప్రజాపాలన ద్వారా దరఖాస్తు తీసుకుంది. అంతేకాకుండా మీ సేవ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించింది. అధికారులు ప్రస్తుతం దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. జూన్లో కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇదండి మనకు వచ్చిన ఫైనల్ అప్డేట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ప్రజాపాలన ద్వారా కానీ అలాగే మీ సేవ ద్వారా కానీ ఎవరైతే రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారో వాళ్ళకి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేశారు. అలాగే మ్యాక్సిమం వాళ్ళకి జూన్ నెలలో రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి. ప్రస్తుతానికైతే ఎలక్షన్ కోడ్ రన్నింగ్లో ఉంది. అంతేకాకుండా మనకు ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రంలో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే పథకాలు కానీ స్టార్ట్ చేయాలనే కొత్త పథకాలు, అలాగే దీనికి సంబంధించి రేషన్ కార్డుల పంపిణీ, అలాగే మరికొన్ని లైక్ డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన అప్డేట్స్ ఇవన్నీ 1 by 1 అయితే వస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.